దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు అధ్యక్ష. ఇది ఎంత దారుణం అండి. ఏం పోయిందబ్బా ఆయనకి? వాస్తవాలు బయటికి తీస్తే నిజంగా బాధ్యులు కాకపోతే కాదని చెప్తారు, బాధ్యులైతే బాధ్యులని చెప్తారు. దానికి కారణం ఎవరు అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రి వాడు, నేటి పులివెందుల శాసనసభ్యుడు. చాలా ఇద్దరు మిత్రులు అధ్యక్ష. ఎందుకంటే నాకు తెలుసు, ఆయన పక్కన నేను చాలా రోజులు పనిచేశాను, మీరు ఉన్నారు, మనమంతా కలిసి పనిచేసాం. వాళ్ళిద్దరికి ఉన్న అనుబంధం అయితే కూడా నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రోద్బలంతో జరిగినటువంటి కార్యక్రమం అని మాత్రం మనం ఇక్కడ విశ్వసించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఈ 4-5 రోజులు బట్టి కూడా శాసనమండలిలో జరుగుతున్నటువంటి భోగోతం ఎంత తప్పిదం అధ్యక్ష. అది మనం పెద్దల సభ అంటాం అధ్యక్ష. దాన్ని అక్కడ ఉండేటటువంటి ప్రతి సభ్యుడిని కూడా గౌరవిస్తాం మనసా వాచా. ఎందుకు? మనం ఇక్కడ విశ్లేషించి పరిశీలించి మనం చేసినటువంటి ఏ కార్యక్రమాలన్నా సరే, ఏ చట్టాలన్నా సరే, ఏ బిల్లునైనా సరే శాసన మండలిలో వాళ్ళు మళ్ళీ తిరిగి పరిశీలన చేసి అందులో సరిదిద్ది తప్పొప్పులుంటే మనకు తెలియజేసి దాన్ని ఆమోదించేటటువంటి సభ. అంత గౌరవప్రదమైనటువంటి సభ. అటువంటి సభలో ఈ 5 రోజులు చూసుకున్నట్టయితే ఇది అతి కీలకమైనటువంటి బడ్జెట్ సమావేశాలు అధ్యక్ష. ప్రతి నిమిషం ప్రతి అణువు కూడా మనం బడ్జెట్ మీద ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఇటు శాసనసభ్యులుగా మనకు కానీ, శాసన మండలి సభ్యులుగా వాళ్ళకు కానీ ఆ సమావేశాలన్నింటినీ నిర్వీర్యం చేస్తారు అధ్యక్ష. 5 రోజులు కూడా కేవలం రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారి మీద అభూత కల్పన సృష్టించాలనేటటువంటి ఆలోచనతో వాళ్ళ వ్యవహరించినటువంటి తీరు చూస్తే చాలా దారుణంగా అనిపించింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇంకొక అడుగు ముందుకేశారు. సెక్యులర్ వ్యవస్థనే మంట కలిపారు అధ్యక్ష. అసలు ఇక్కడ మతాల గురించి కానీ, మతపరమైనటువంటి అంశాల మీద కానీ మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత సెక్యులర్ వ్యవస్థను మనం పరిరక్షించిన వాళ్ళు అవుతాం అధ్యక్ష. సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుని చెప్పులు వేసుకుని వాళ్ళు ప్రదర్శన చేయడం అధ్యక్ష. అక్కడ వీళ్ళే సంటిగోళంలో అధ్యక్ష. మన మహాత్మా సింగ్ అసెంబ్లీ జరిగింది. 10-12 ఏళ్ళ పిల్లలు వచ్చి చెప్పారు, చక్కగా చూస్తుంటే ఆశ్చర్యం వేసింది వాళ్ళని చూసి, వాళ్ళు మాట్లాడేటటువంటి తీరు చూస్తుంటే. ఆ మాత్రం జ్ఞానం కూడా లేదండి వాళ్ళకి. తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయం కోసం అపవిత్రం చేసినటువంటి విధానానికి ఖచ్చితంగా మనం చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ ఒక లడ్డూ తోటే కాదు అధ్యక్ష, వాళ్ళు చేసేటటువంటి ప్రతి దాన్ని కూడా మనం ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం అధ్యక్ష. అందుకోసమే మరి మీరు సమయం వైపు చూస్తున్నారు. నేను కూడా ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. మళ్ళీ మరొక విధంగా మీ ముందుకు వచ్చే అన్ని విషయాలు కూడా మళ్ళీ మాట్లాడతాను. కానీ ఒక్కటి మాత్రం నేను ఇవాళ మనవి చేసుకోదలుచుకున్నాను అధ్యక్ష. తిరుమల తిరుపతి దేవస్థానాన్నే కాదు, హిందూ వ్యవస్థను మనం పరిరక్షించుకోవాలనుకున్నట్టయితే నిన్న చర్చకు కూడా వచ్చినట్టు కొంతమంది మంత్రివర్గ సభ్యులు ముఖ్యమంత్రి గారితో చర్చించినట్టు కూడా వినికిడి. ఏదైతే స్వర్ణ దేవాలయం ఉందో ఆ స్వర్ణ దేవాలయానికి వర్తించేటటువంటి నియమ నిబంధనలు మనం ఇక్కడ హిందూ మతాన్ని పరిరక్షించుకోవడానికి ప్రధాన దేవాలయం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు ఉన్నటువంటి హిందూ దేవాలయాలన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ చట్టానికి మరింత మెరుగులు దిద్ది మనం ఒక చట్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే హిందూ మతం ఇక్కడ
బతికి బట్టగడుతుంది, హిందువుల విశ్వాసాన్ని మనం పొందగలుగుతామని చెప్పేసి తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇందాకన్నటువంటి సెక్యులర్ వ్యవస్థకి విఘాతం కలిగేటటువంటి మాటలు నావైనప్పటికీ కూడా ఒక హిందువుగా బాధాతత్వ హృదయంతో ఇవాళ నేను ఈ ప్రపోజల్ని మీ ముందు పెడుతున్నాను అధ్యక్ష. మరి దాన్ని కూడా మనసా వాచ ఆంధ్ర రాష్ట్ర శాసనసభ తీసుకోవాలి, ఆ చట్టాన్ని తేవాలని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ దొంగలను శిక్షించేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మేము మాకు బాధ్యతలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎక్కడ అప్రతిష్ట రానటువంటి విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము చేసినటువంటి కొన్ని అంశాలను ఈ సభ దృష్టికి తాదాల్చాను అధ్యక్ష. మొట్టమొదటి అన్యమతస్తులు ఎవరైతే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ కడుపు కొట్టకుండా, ఇది కూటమి ప్రభుత్వం యొక్క విధానం అధ్యక్ష. మాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సూచించినటువంటి సూచనలు అధ్యక్ష. వాళ్ళ పొట్ట కొట్టకుండా వాళ్ళంతటి వాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే వాలంటరీ రిటైర్మెంట్కి వెళ్ళమనండి, లేదా వేరొక వ్యవస్థలకు పంపించేటటువంటి ఆలోచన చేయండి అని చెప్పేసి సూచించిన మేరకు ఆ రకంగా మేము మొట్టమొదటి దాన్ని తీర్మానం చేసి ఇవాళకప్పుడే చర్యలు ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది కేవలం తిరుపతి సంస్కృతిని పరిరక్షించడానికి చేసినటువంటి కార్యక్రమం అధ్యక్ష. అలాగే చూసుకున్నట్టయితే ఇవాళ ప్రతి అంశం మీద కూడా వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష, హిందాపూర్ గురించి మాట్లాడుతున్నారు. దానికి నేను ఒక సభ్యుడిగా, పర్చేజింగ్ కమిటీ సభ్యుడిగా నేను కూడా ఉన్నాను. ఆ విధానాన్ని చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం మనకు అక్కడ 20 లక్షల కేజీల నెయ్యి కావాల్సి వస్తే 10 లక్షలే మాకు ప్రొక్యూర్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మేము 1500 దాటి డైరీలు ఏమన్నా వచ్చినట్టయితే వాటిని తీసుకోండి అని చెప్పేసి ఒక చిన్న మార్పు చేసినటువంటి సంఘటన ద్వారా వచ్చినటువంటి ఇందాపూర్ డైరీ అధ్యక్ష. అది ఇందాపూర్కే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని డైరీస్ రావచ్చు. నిజంగా మంచి నెయ్యినే వారు సరఫరా చేస్తుంటే బోలోబాబా కూడా రావచ్చు మేము ఇచ్చినటువంటి అవకాశానికి. రాలేదు అధ్యక్ష. ఎందుకు రాలేదంటే వాళ్ళ ఆటలు సాగవు. ఇక్కడ ఉన్నటువంటి బోర్డు, చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి బోర్డు ఒక నిబద్ధతతో నిష్పక్షపాతంగా వ్యవహరించేటటువంటి బోర్డు కాబట్టి రాలా. నెయ్యి చేయరు, మీరు నెయ్యి కొంటారు, వాళ్ళు నెయ్యి చేయరు. అది నెయ్యి లేదు అక్కడ అధ్యక్ష. అక్కడ కూడా ఇక్కడ ఒక విధానం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇది చాలా నిత్యావసరమైనటువంటి వస్తువులు. ఇక్కడ మనం కొనేటటువంటి ప్రతిదీ కూడా వేలాది లక్షలాది భక్తులు వచ్చేటటువంటి విధానం ఉంది అధ్యక్ష. అక్కడ అందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగనటువంటి పరిస్థితుల్లో మేము వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది మా మీద. అందుకోసం ఒక L1కి ఎప్పుడు కూడా L1 ఎవరైతే వస్తారో వాళ్ళని ఆమోదించి L1కి 65% ఇస్తాం. ఆ L1 కానీ ఏదైనా విధానం వల్ల సరఫరా చేయలేకపోతే ఈ వ్యవస్థ ఆగకుండా 35% L2ను అడుగుతాం అధ్యక్ష. L1 రేటుకి కానీ నువ్వు సరఫరా చేయగలదు అని. L2నో L3నో ఎవరొస్తే వాళ్ళు, అది సామర్థ్యం ఉన్నవాళ్ళని, నియమ నిబంధనలు ఉన్నవాళ్ళని మేము అడిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఆ విధానంలోనే ఇక్కడ పిలిస్తే 650 కేజీలు 6,50,000 కేజీలు మాత్రమే ఇందాపూర్ డైరీకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ ఇందాపూర్ డైరీ ఎవరో జ్యోతులను ఎవరికి తెలియదు, నాకు పని లేదు. అది అక్కడ మాకు ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఏదైతే అప్లికబుల్ అవుతాయో ఆ టర్మ్స్ అండ్ కండిషన్కి లోబడి అక్కడ మేము అప్రూవల్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఇందులో రేపొద్దున తప్పు జరిగితే మేము కూడా శిక్ష అర్హులమే, మాది కూడా బాధ్యతే. అదే బాధ్యత ఇవాళ ఆనాడు ఉన్నటువంటి వాళ్ళ మీద ఉంది అని చెప్పేసి మరొక్కసారి మీకు మనవి చేసుకుంటూ, వాళ్ళని ఇచ్చేయడానికి ఇక్కడ
సంపూర్ణమైనటువంటి దర్యాప్తు. ఇవాళ సిట్టును నేను తప్పు పట్టదలుచుకోలేదు అధ్యక్ష. వాళ్ళ గైడెన్స్లో వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ రిపోర్ట్లు వాళ్ళు ఇచ్చేశారు. దానికి ఏ శక్తి అడ్డుకుందో, ఏ వ్యక్తి అడ్డుకున్నారో నాకైతే తెలీదు. సిట్టు దర్యాప్తు కంటా కూడా ఇంకా కులంకుశమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇవాళ ఏదైతే సింగిల్ వ్యక్తిని మనం దర్యాప్తు సంస్థకు నియమించామో దానివల్ల భవిష్యత్తులో కూడా ఆటంకాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కంత ఆలోచన చేయండి అధ్యక్ష. దీనికి ఇంకా పటిష్టమైనటువంటి వ్యవస్థను రూపకల్పన చేసి ఈ అకృత్యాలను బయటకు తీసేటటువంటి పరిస్థితి కల్పించే విధంగా మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో ఆలోచన చేయమని చెప్పేసి ఈ సభను సవినయంగా కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా 1 గంట మాట్లాడడానికి నా దగ్గర సబ్జెక్ట్ ఉంది అధ్యక్ష. అయినప్పటికీ మాట్లాడలేకపోతున్నాను సమయాభావం వల్ల. ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి నాకు దీని మీద మీరు అవకాశం ఇస్తారనేటటువంటి నమ్మకంతో మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. అవకాశం ఇవ్వకపోయినా అవకాశం మీరు తీసుకుంటారు కాబట్టి ఏదైనా 1 గంట అయింది, ముగ్గురే మాట్లాడారు. అక్కడ అవకాశం వస్తుందా రాదా అని భయంగా గౌతు శిరీష్ గారు చూస్తున్నారు ఇందాక నుంచి. మీరు మాట్లాడండి శిరీష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 4 నిమిషాలు ఇచ్చారు, 4 నిమిషాల్లోనే పూర్తి చేస్తాను అధ్యక్ష. అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నో అంశాల మీద మాట్లాడాను అధ్యక్ష. కానీ మొదటిసారి వెంకటేశ్వర స్వామి పట్ల జరిగిన అపరాధం గురించి మాట్లాడడం నిజంగా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే రాష్ట్రానికి ఏదో మంచి చేసిన వాళ్ళనే చూసాం అధ్యక్ష. అయితే 2019-24 రాష్ట్రానికి కరోనా వైరస్ కన్నా భయంకరమైన వైసీపీ వైరస్ పట్టుకుంది అధ్యక్ష. 5 సంవత్సరాల అసమర్థ అవినీతి అరాచక పాలనలో ముఖ్యంగా ఇచ్చిన హామీలు కల్తీ, చెప్పిన మాటలు కల్తీ, మద్యం కల్తీ, బియ్యం కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు అధ్యక్ష. ఇవన్నీ ఒక ఎత్తైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి పట్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులే కాదు అధ్యక్ష, ఆయన మీద నమ్మకంతో డిక్లరేషన్ ఇచ్చి మరీ వచ్చిన అనేక మంది భక్తుల మనోభావాలతో వాళ్ళ నమ్మకంతో ఆడుకున్నారు అధ్యక్ష. ఇక తిరుమల మీద హిందుత్వం మీద జరిగిన కుట్ర ఇప్పుడుది కాదు అధ్యక్ష. ఆయన తండ్రి హయాంలో తిరుమలను 2 కంటలుగా చేసే కుట్రతో మొదలైంది అధ్యక్ష. ఆయన అక్కడితో ఆగితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పూర్తిగా హిందుత్వం మీద తిరుమల కొండ మీద కుట్రలు చేస్తూనే ఉన్నారు అధ్యక్ష. అంటే అధికారంలో రావడానికి దేవుణ్ణి కూడా ఎలా వాడుకున్నారో దానికి ఒక ఉదాహరణ పింక్ డైమండ్ అధ్యక్ష. అదే పింక్ డైమండ్ కేసుని వాళ్ళ అధికారంలోకి వచ్చాక 2020 ఫిబ్రవరిన ఆ కేసుని వాళ్ళు వెనక్కి తీసుకున్న దాన్ని బట్టే రాష్ట్ర ప్రజలకి ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట అధికారంలో రావడానికే. ఆ రోజు మాట్లాడిన మాటల్ని మళ్ళీ వాళ్ళ అధికారంలో కనీసం నిరూపించలేక వెనక్కి తీసుకున్నారు అధ్యక్ష. ఇక తిరుమలలో అన్యమత ప్రచారాలు అందరూ మాట్లాడారు అధ్యక్ష. బస్సు టికెట్ల మీద అన్యమత ప్రచారాలు కానీ, బ్రహ్మోత్సవాల అలంకరణలో అన్యమత చిహ్నాలు కానీ, ఆఖరికి తిరుమల వెబ్సైట్లో అన్యమత ప్రార్థనలు రావడం నిజంగా ప్రతీది కూడా 2019-2024 వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసిన ప్రతి అడుగు స్కామే, ప్రతీది ఒక కుట్రే అధ్యక్ష. ఇక అధ్యక్ష 2018 తిరుమల తిరుపతి బోర్డు డైరెక్టర్స్గా నాన్నగారు కూడా ఆ రోజు ఉన్నారు అధ్యక్ష. అంటే ఈరోజు అది చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ రోజు నాన్నగారితో పాటు మన సోదరి మరియు ఇప్పుడు మనకి హోంమంత్రిగా ఉన్న అనిత గారికి కూడా అది ఇచ్చాం అధ్యక్ష. తను ఏదో ఒక ఇంటర్వ్యూలో నా హ్యాండ్ బ్యాగ్లో భగవద్గీతతో పాటు ఖురాను, బైబిల్ కూడా ఉంటుందని ఒక మాటని తీసుకొని అప్పటి ప్రతిపక్షమైన వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన రాద్ధాంతం మనందరికీ తెలిసిందే అధ్యక్ష. కానీ చాలా నిబద్ధతతో అనిత గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆ బోర్డు మెంబర్ పదవికి ఆమె రాజీనామా చేశారు అధ్యక్ష. అంటే అది టీడీపీ తాలూకా ఎమ్మెల్యేల తాలూకా నిబద్ధత అధ్యక్ష. మరి ఈరోజు 2019-24 మధ్యన ఇదే తిరుమల తిరుపతి దేవస్థానానికి
అక్కడ చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ వారి తాలూకా మతాలు ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అధ్యక్ష. వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి స్వయంగా ఆమె బైబిల్ పట్టుకొని తిరుగుతున్న అలాంటి వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చినప్పుడే హిందుత్వం మీద ఆ దేవాలయాల పట్ల వాళ్ళ తాలూకా కుట్ర ప్రతి ఒక్కరికి అర్థమయ్యి తీరాలి అధ్యక్ష. ఇక దేవాలయాలపై దాడులు పరాకాష్ట అధ్యక్ష. ఇన్ని చేసిన కుట్రలతో పాటు ఇన్ని సంవత్సరాలుగా ఏ పార్టీలు కానీ ఏ ముఖ్యమంత్రులు కానీ మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఎవ్వరూ చేయలేని బరి తెగింపు గత 5 సంవత్సరాలు ఆ పార్టీ వాళ్ళు చేశారు అధ్యక్ష. రామతీర్థంలో శ్రీరాముని చిరచ్ఛేదం కానీ, అంతర్వేది రథం దగ్ధం కానీ, కొండ బిట్రకుంట వెంకటేశ్వర స్వామి రథం దగ్ధం కానీ, ఇక బెజవాడ దుర్గమ్మ విగ్రహాల చోరీ కానీ ఇవన్నీ 1924 వైసీపీ హిందుత్వం మీద దేవుళ్ళ మీద చేసిన కుట్రలకు ఒక ఉదాహరణలు మాత్రమే అధ్యక్ష. ఇక ఈరోజు టీటీడీ సాంప్రదాయాన్ని పాటించని అప్పటి పాలకులు అధ్యక్ష. ఈరోజు హిందువులే కాదు ఏ మతస్థులైనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అయితే ఒక డిక్లరేషన్ మీద ఒక సాధారణ కండిషన్ పెట్టాం అధ్యక్ష. అప్పటి అబ్దుల్ కలాం గారు కానీ మరి మన ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారి సతీమణి కూడా ఈరోజు ఆ డిక్లరేషన్ మీద గౌరవంతో సంతకం పెట్టి మరి అక్కడ వాళ్ళు దర్శనం చేసుకున్నారు అధ్యక్ష. మరి గత పాలకులు ఎలాంటి చర్యలు చేశారో మీకు తెలుసారు అధ్యక్ష. డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా, అలాగే సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పణ చేయకుండా మనందరం శ్రీవారి ప్రసాదాన్ని నోటితో తింటాం అధ్యక్ష. ఎవరైనా ఏ హిందువులైనా మరి కొత్తగా ప్రసాదం అంటే ముక్కుతో వాసన చూసి దాన్నే తినడం అన్నట్టు ఒక కొత్త ప్రచారాన్ని, కొత్త సాంప్రదాయాన్ని అప్పటి పాలకులు తీసుకొచ్చారు అధ్యక్ష. మనందరం కళ్ళతో కూడా చూసాం. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళడం అన్నది దేవుడికి మనం ఇచ్చే గౌరవం అధ్యక్ష. దేవుడి దగ్గరికి వెళ్తాము, దేవుడు మనం రప్పించుకుంటారు. కానీ దేవుణ్ణే మన దగ్గరికి రప్పించుకునేంత బరి తెగింపు చర్యలు గత పాలకుడు చేశారన్నది రాష్ట్రం అంతా కళ్ళతో చూశారు అధ్యక్ష. ఇక ఈరోజు కల్తీ నెయ్యి కదా, దానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారని అధ్యక్ష. కల్తీ నెయ్యి మాత్రమే కాదు, పరమ పవిత్రంగా ప్రతి హిందువు పూజించి తీసుకునే తిరుమల లడ్డూలో జరిగిన కల్తీ నెయ్యి అధ్యక్ష. లడ్డూకి మన హిందువుల గృహాలలో ఎంతటి పవిత్రత ఉంటుందో ఈ కల్తీలైన రాద్ధాంతం చేసిన ప్రతి ఒక్కరికి తెలియాలి అధ్యక్ష. ఈరోజు సంవత్సరానికి ఒక్కసారి కాదు, జన్మలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామిని దగ్గర నుండి ఒక్క నిమిషం కళ్ళారా వీక్షించుదామని అనేక మందికి కూడా దొరకనిది లడ్డూ రూపంలో మన ఇంటికి వస్తుంది అధ్యక్ష. దర్శనం చేసుకునే వాళ్ళు మేము దర్శనం చేసుకున్నాము, మీరు రాలేకపోయారు, అయినా స్వామి ప్రసాదాన్ని మీకు తెచ్చిస్తున్నామని తెచ్చిస్తారు అధ్యక్ష. ఆ ప్రసాదాన్ని పరమ పవిత్రంగా వెంకటేశ్వర స్వామి మన ఇంటికి నడిచి వచ్చాడు, మనం వెళ్ళలేకపోయినా అమృతంగా మనకు ప్రసాదం పంపించానని పూజ గదిలో పెట్టి శుచిగా స్నానం చేసి ఇంటిళ్ళపాది కూడా ఆ రోజు ఆ ప్రసాదం తీసుకునేంత పరమ పవిత్రమైన లడ్డూకి మన హిందువుల ఇళ్లలో ఉండే స్థానం అధ్యక్ష. అది ఈరోజు ఏంటి అధ్యక్ష, లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, మోనోగ్లైజరేట్స్ ఏదైనా ఒక కెమికల్ ల్యాబ్లో పనిచేస్తున్నామా వాటిలో కలిపేదని ఆలోచన వస్తుంది అధ్యక్ష. ఈరోజు మన చట్టాలు మనం తినే ఆహార పదార్థాల్లో కల్తీ జరిగితేనే వాళ్ళని శిక్షించేలాగా ఈరోజు మన చట్టాలు ఉన్నాయి అధ్యక్ష. మరి అలాంటిది ఈరోజు తిరుమల లడ్డూనే కల్తీ చేసిన వాళ్ళకి శిక్షలు ఈరోజు మనం రిపోర్ట్లు చదువుతున్నాం, కానీ వాళ్ళకి శిక్షలు ఎప్పుడు పడతాయని ప్రతి ఒక్క హిందూ ఈరోజు ఆలోచిస్తున్నారు అధ్యక్ష. మొదటి నుంచి ముఖ్యంగా 2022లోనే ఆ రోజు భక్తులు కొంతమంది తిరుమల లడ్డూల్లో ఏదో తేడా వస్తుంది, ఆ లడ్డూ ఎక్కువ రోజులు ఉండట్లేదు, జిగురుగా అయిపోతుందని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఒక అనామక కంప్లైంట్ని ఏదో తూతూ మంత్రంగా ఆ రోజు విచారణ జరిపించారు అధ్యక్ష మైసూరు CFTRIలో. కనీసం దాన్ని ప్రజలకి తెలియనికుండా దాచిపెట్టి అదే కంటిన్యూ చేసి హిందుత్వం పట్ల, తిరుమల వెంకటేశ్వర స్వామి పట్ల వాళ్ళకున్న నిర్లక్ష్య వైఖరిని గత పాలకులు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చేపట్టారు అధ్యక్ష. ఇక ఈరోజు తిరుమల లడ్డూపై ముఖ్యంగా వైసీపీ నాయకులు చేస్తున్న చేష్టలు, మాటలు పెద్దలు అన్నట్టు దొంగే అందరినీ దొంగ అన్నట్టుంది అధ్యక్ష. వాళ్ళు చేసిన దొంగతనం బయటపడడంతో తప్పించుకునే దారి లేక ప్రజల్ని నమ్మినా నమ్మకపోయినా ఈరోజు ఏదో ఒకటి అరవాలి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కటి ఆ విషయాన్ని వైసీపీ నాయకులు ఈరోజు రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. నేరం చేసిన వాడే ఈరోజు నీతి బోధలు చెప్తున్నాడు అధ్యక్ష. అక్రమాలు చేసిన వాడే పారదర్శకత గురించి మాట్లాడుతున్నాడు. సిట్టు విచారణలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని నిర్ధారణ అయింది అధ్యక్ష.
ఇది 100% కాన్ఫిడెంట్, ప్రతి ఒక్కరు కూడా తెలుసు అధ్యక్ష, ఇందులో నో డౌట్ ఆన్ ఇట్. అయితే ఆధారాలతో బయటపడిన వాస్తవాలు కళ్ళకి కనిపిస్తున్నా ఇంకా ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. నిజాలు బయటపడ్డాక కూడా అబద్ధాలని అరిచి నిజం చేయాలని ప్రయత్నించడం నిజంగా ఒక రాజకీయ దివాలా తీయడమే అధ్యక్ష. ఇది వాస్తవాలపై యుద్ధం కాదు అధ్యక్ష, వాళ్ళు అంటున్నట్టు ఇది అబద్ధాలపై ఆధారపడిన ప్రచారం అధ్యక్ష. కానీ ప్రజలు మూర్ఖులు కాదు, గట్టిగా అరిస్తే నిజం అబద్ధం అయిపోదు, నిజం ఒక రోజు వెలుగులోకి వస్తుంది అధ్యక్ష. ఈరోజు ఒక హిందువుగా, ఒక భక్తురాలిగా, ఒక శాసనసభ్యురాలిగా ప్రభుత్వానికి విన్నపం అధ్యక్ష. మన ప్రభుత్వంలో మన ప్రజల మనోభావాల్ని నమ్మకాన్ని దెబ్బతీసిన వారికి శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉంది అధ్యక్ష. వీలైతే ఇంకా లోతుగా విచారణలు చేపట్టాలి, ఎంతటి వాళ్ళైనా వారికి శిక్ష పడాలి అధ్యక్ష. ఎందుకంటే ఇందాక సదరు మంత్రి గారు చదివిన రిపోర్ట్ మేము విన్నాం అధ్యక్ష. మాకు కావాల్సింది రిపోర్ట్ మాత్రమే కాదు అధ్యక్ష, ఆ రిపోర్ట్లు ఆధారంగా తప్పు చేసిన వాళ్ళపై శిక్షలు కూడా కావాలి అధ్యక్ష. ఈరోజు మనం ఏదైనా తప్పులు చేస్తే దేవుడు శిక్షిస్తాడని మన నమ్మకం అధ్యక్ష. మరి ఆ దేవదేవుడికి మనందరి సమక్షంలో ఈరోజు తప్పు జరిగితే శిక్షించాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది అధ్యక్ష. సరైన శిక్షలు లేకపోతే ఇలాంటి బరి తెగించే వాళ్ళు మాటలు ఇంకా ఎక్కువ అవుతాయి అధ్యక్ష. ఈరోజు ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క హిందువుకి న్యాయం జరిగేలా ఈ కల్తీ లడ్డు విషయంలో ప్రతి చేసిన నేరస్తులకు శిక్ష పడాలా కోరుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. అంటే ఈ సబ్జెక్ట్ ఏంటంటే అందరికీ తెగ మాట్లాడేయాలని ఉంది. 4 నిమిషాలు అన్న మీరే 12 నిమిషాలు మాట్లాడారు. ఇంకా చాలామంది నిమిషం అని వేళ్ళు ఎత్తున్నారు. సమయం తక్కువ ఉంది. టీ బ్రేక్ కూడా లేకుండా కంటిన్యూ చేస్తున్నా. ఎవరైనా కంపల్సరీగా టీ తాగేయాలి అనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి వెంటనే వచ్చేయచ్చు. ఇప్పుడు కాలువ శ్రీనివాసులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పరమ పవిత్రమైన దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేసిన విషయం పైన ఈరోజు చర్చించడం బాధాకరమైన ఈ సమస్య ఒక కల్తీ లడ్డూతోనే పోలేదు అధ్యక్ష. ఇందాక రవికుమార్ గారు అట్లాగే నరేంద్ర కుమార్ గారు వీళ్ళందరూ చెప్పిన విధంగా హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడిగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే తిరుమల లడ్డు ఎప్పుడో 9వ శతాబ్దంలో ప్రారంభమైందని, 15వ శతాబ్దంలో మనోహరం పేరుతో మరి ఈ బెల్లం కలపడం స్టార్ట్ అయిందని, తర్వాత 1512లో విజయనగర సామ్రాజ్యం కాలంలో తిమ్మర్స్ గారు దీన్ని వ్యవస్థీకృతం చేసి ఒక మంచి వ్యవస్థను పంపిణీ కోసం ఏర్పాటు చేశారు. అమ్మకం ప్రారంభమైంది ఈస్ట్ ఇండియా కంపెనీ 1803లో ప్రారంభం చేసింది. మరి వాళ్ళు కూడా ఇంత దారుణంగా వ్యాపారం చేసి ఉండరు. తిరుమల లడ్డూతో 100 కోట్ల రూపాయల వ్యాపారం చేసిన వైసీపీ నాయకుల కుట్రలను ఛేదించే విధంగా సిట్టు దర్యాప్తు ఇంకా సాగలేదనేది నా బాధ, ఆవేదన అధ్యక్ష. ఎందుకంటే ఎవరో ఒకరిద్దరు ఉద్యోగులు తప్పు చేశారు, వాళ్ళను ఏదో శిక్షిస్తామని మంత్రి గారి ప్రకటనలో అసలు ముద్దాయిలు, అసలు దోషుల ప్రస్తావన ఎక్కడా కూడా లేదు అధ్యక్ష. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. ఎందుకంటే నేను ఒక భక్తుడిగా ఆ ఇలవేల్పును కొలిసే కుటుంబ సభ్యుడిగా నేను చెప్తున్నాను అధ్యక్ష. మరి ఈ కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళిద్దరి కుట్రల ఫలితంగానే దేవదేవుడు ఈరోజు ఈ లడ్డూ ప్రసాదం విషయంలో అంతర్జాతీయంగా ఒక చర్చనీయాంశంగా మారాడు అధ్యక్ష. కరుణాకర్ రెడ్డి 2006-8 మధ్య టీటీడీ చైర్మన్గా పనిచేశారు అధ్యక్ష. సాధారణంగా టీటీడీ చైర్మన్ అంటే అత్యంత భక్తి విశ్వాసాలు కలిగిన వ్యక్తులను ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తుంది అధ్యక్ష. ఎంతో కాలంగా 1000 సంవత్సరాల నుంచి ఈ లడ్డు వితరణ, వినియోగము అట్లాగే ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో అనేక మంది, 100 మంది పాలక మండలి సభ్యులుగా, చైర్మన్లుగా చేసింటారు అధ్యక్ష. కానీ 2006-8లో 2 సంవత్సరాల పాటు చైర్మన్గా చేసిన కరుణాకర్ రెడ్డి మరి ఆ రోజు అనేక అవినీతి అక్రమాలు సాగిస్తే ఒక పవిత్రమైన ధార్మిక సంస్థకు
అధినేతగా వ్యవహరించిన వ్యక్తి 2011లో తన కుటుంబ సభ్యులు తన కూతురికి సంబంధించిన పెళ్లిని మెదక్ చర్చిలో చేస్తాడు అధ్యక్ష. ఈ చక్కటి చిరునవ్వులు చిందిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పెళ్లికి హాజరయ్యాడు. జగన్మోహన్ రెడ్డి బంధువులు అబ్బాయికే చేశారు. దీంట్లో తప్పులేదు అధ్యక్ష. నేను వేరే మతానికి సంబంధించిన ఆచారాలను అనుసరించకూడదని, నేను హిందువును, నేను ఎప్పుడు గర్వపడతా ఉంటాను హిందువునని. ఇతర మతాలను గౌరవిస్తాం, నా మతాన్ని నేను ప్రేమిస్తా, అది నా హక్కు, నా ధర్మం. కానీ పరాయి మతాలకు సంబంధించిన ఆచారాలు ఇళ్లల్లో పాటిస్తూ ఒక అత్యంత పవిత్రమైన ప్రపంచంలోనే హిందూ ధార్మిక సంస్థ, అత్యంత ప్రాశస్త్యం కలిగిన ధార్మిక సంస్థకు అధినేతగా ఉన్న వ్యక్తి 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత కూడా అతని ఆలోచనల్లో, అతని విధానంలో మార్పు రాలేదనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అధ్యక్ష. మరి ఇట్లాంటి వ్యక్తిని మళ్ళా 2023 ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి మళ్ళా రెండోసారి టీటీడీ చైర్మన్గా అవకాశం ఇచ్చాడు అధ్యక్ష. అట్లాగే సుబ్బారెడ్డి గారు, ఆయన కనుసన్నల్లోనే నిబంధనలన్నీ కూడా మార్చారు. టెండర్ల నిబంధనల్లో మార్పుల వల్లనే ఈ కల్తీకి అంకురార్పణ జరిగింది. ఇష్టం వచ్చిన కంపెనీలకు ఈ ఆర్డర్లు ఇచ్చుకోవడానికి దాదాపు టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించడం, ఒక రోజు తప్పనిసరిగా 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలనే నిబంధనలు అవసరం లేదనడం, అట్లాగే 8 టన్నుల నేతిని 1 ఏడాదిలో ఉత్పత్తి చేసి ఉండాలనేది అవసరం లేదనడం. అంటే వాళ్లకు సంబంధించిన కంపెనీలకు ఆర్డర్లు కట్టబెట్టడానికి యథేచ్ఛగా నిబంధనలను సడలించడం ద్వారానే ఇట్లాంటి బోగస్ కంపెనీలన్నీ, అంటే పాలు సేకరించని, అట్లాగే నెయ్యి ఉత్పత్తి చేయని. ఎందుకంటే ఇందాక మా జ్యోతుల్ నెహ్రూ గారు చెప్పారు, రసాయనాల మిశ్రమానికి నెయ్యి రంగు రుచి కల్పించి నెయ్యిని భ్రమింపజేసి ఎన్ని కోట్లాది మంది, అంటే దాదాపు 20 కోట్ల లడ్డూలని ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేశారు దేశం కల్తీ నెయ్యితో. ఈ 20 కోట్ల లడ్డు, ఒక్కొక్క లడ్డు 4-5 తిన్నా 100 కోట్ల సార్లు తింటారు అధ్యక్ష ఈ లడ్డూల్ని. మరి దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఒక పవిత్రమైన దేవస్థానాన్ని అత్యంత పారదర్శకంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా బాగా నిర్వహిస్తారనే అభిప్రాయంతో ఉన్నారు. మరి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికి లేదు అధ్యక్ష. ఈరోజు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దారుణంగా వైసీపీ నాయకుల వల్ల దెబ్బతిన్నాయి. దీన్ని ఆషామాషిగా తీసుకోకూడదు. నేను మంత్రి గారి రిపోర్టులో మరి ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకున్న దాఖలాలు నాకైతే కనిపించడం లేదు అధ్యక్ష. ఎందుకంటే నేను చాలా బాధపడుతూ చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు నేను అంతర్జాతీయంగా ప్రఖ్యాతులున్న పేరున్న 14 సంవత్సరాలు అప్పటికే ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకోకుండా ఒక పనికిమాలిన కేసులో అత్యంత అమానవీయంగా నంద్యాలలో అరెస్టు చేసినప్పుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు ఎలాంటి ఆధారాలు లేదు. ఆ రోజు RRR మీ పేరుతోనే రఘురామరెడ్డి కూడా చలామణి అవుతూ ఉంటాడు. అతన్ని అడిగితే అతన్ని నేను వాట్సాప్లో పంపిస్తాను, నేను కోర్టుకు సమర్పిస్తానని చెప్తాడు. అంత దారుణంగా ఆ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఆ ప్రభుత్వం ప్రవర్తించింది. 53 రోజుల పాటు జైల్లో పెట్టింది. మరి ఈరోజు సుబ్బారెడ్డి పాత్ర స్పష్టంగా తెలుస్తూ ఉంది. సుబ్బన్న అట్లాగే చిన్నన్న ఇద్దరు ఒకటే అని స్పష్టంగా తెలుస్తుంది. సుబ్బారెడ్డి ఫోన్ నంబరు హలో అంటే చిన్నన్ననే హలో అంటాడనేది మరి తెలుస్తూ ఉంది. అట్లాగే అతని వల్లనే ఎంపీ నివాసంలోనే ఈ లావాదేవీలకు సంబంధించిన చర్చలు జరిగినాయని చెప్తా ఉన్నారు. అట్లాగే పర్చేజ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళారని చాలా స్పష్టంగా మరి పర్చేజ్ కమిటీ సభ్యుడైన మా జ్యోతుల్ నెహ్రూ గారు చెప్తా ఉన్నారు. ఇన్ని రకాల ఆధారాలు ఉన్నప్పుడు ప్రభుత్వం, మీ ద్వారా నేను మంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నా, ప్రభుత్వం ఇంత స్పష్టమైన ఆధారం లభించిన తర్వాత కూడా అసలు దోషుల విషయంలో ఎందుకు మేషాలు లెక్కించాల్సిన అవసరం ఉంది అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష.
ఎందుకంటే ఇది చాలా సీరియస్ అంశం. ఇది సనాతన ధర్మం పైన సైతాన్లు జరుపుతున్న దాడిగా మనం అందరం కూడా పరిగణించాలి అధ్యక్ష. ఇది ఆషామాషి వ్యవహారం కాదు అధ్యక్ష. సనాతన ధర్మం పైన సైతాన్లు జరుపుతున్న దాడిది, ఇది వేరేది కాదు. కాబట్టి దీన్ని ఇంత ఆషామాషిగా తీసుకుంటే అది కరెక్ట్ కాదు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళ దెబ్బతిన్న మనోభావాలను మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వైవి సుబ్బారెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ వాళ్ళిద్దరిని ముద్దాయిలుగా చేర్చాలి. అట్లాగే ఈ దాడుల వెనక అట్లా హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడుల వెనక అసలు సూత్రధారి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డిని విచారించాలి. వీళ్ళిద్దరిని ముద్దాయిలుగా చేర్చి జగన్మోహన్ రెడ్డిని విచారిస్తానే అసలు నిజాలు బయటకు వస్తాయి అధ్యక్ష. లేకపోతే ఎవరు ఆడ పనిచేసే ఉద్యోగస్తులు వాళ్ళేం చెప్తారు అధ్యక్ష, పైన చైర్మన్ ఏం చెప్తే అది చేస్తారు. చేసే వాళ్ళు కాదు అధ్యక్ష, చెప్పిన వాళ్ళు చేయించిన వాళ్ళు అసలు దోషులు అవుతారు. కాబట్టి ఇప్పుడు ఈ కమిటీ ఏకసభ్య కమిటీలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏమన్నా మార్పులు తీసుకొస్తారా, లేకపోతే ఇక్కడ మంత్రి గారి స్టేట్మెంట్లో విషయం చెప్పారు. ఇప్పటికే ఇది 6/5/2025 నాటి ఛార్జ్ షీట్ నంబరు సిట్ 01/2025 సమర్థవంతమైన కోర్టులో దాఖలం చేయడం జరిగింది. మనీ ట్రయలు, అదనపు నిందితులు మరియు టీటీడీ అధికారుల పాత్రపై తదుపరి విచారణ కొనసాగుతోంది అని అన్నారు. ఇప్పుడు తదుపరి విచారణనైనా అసలు దోషులను తేల్చే అవకాశం ఉందా? ఈ సభ ద్వారా కోట్లాది మంది, వందల కోట్ల మంది శ్రీవారి భక్తులకు మంత్రి గారు ఒక అభయం ఇవ్వాలి. ఎస్, మేము నిజమైన దోషులను పట్టుకోబోతా ఉన్నాం, వాళ్ళను శిక్షించబోతా ఉన్నాం, సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని బోర్డులో నిలబెడతాం, శిక్షిస్తామనే నమ్మకాన్ని, ధైర్యాన్ని శ్రీవారి భక్తులకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. కాబట్టి నేను ఒకటే మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష, అసలు దోషులను వదిలేసి తూతూ మంత్రంగా విచారణలు చేస్తే మరి అది కరెక్ట్ అయిన విధానం కాదు. దయచేసి నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారి స్టేట్మెంట్లో చాలా మరి సాంకేతికంగా వివరించారు తప్ప అసలు దోషుల పేర్లు కానీ వీళ్ళ హయాములో ఇది జరిగిందని కానీ, సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడే ఈ నిబంధనలన్నీ సడలించారు కాబట్టి ఆ నిబంధనల సడలింపే దీనికి మూల కారణమని చెప్పారు. కానీ ఎవరు చేశారు, దీనికి ఎవరు బాధ్యులు అనే విషయంలో మరి స్పష్టత లేదు అధ్యక్ష ప్రకటనలో. దయచేసి నేను మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎందుకంటే ఇందాక సభ్యులందరూ చెప్పారు, ఒక తిరుమల లడ్డూను అపవిత్రం చేయడం ద్వారా మనం మామూలుగా చూస్తుంటాం అధ్యక్ష, పురాణ గాథల్లో ఋషులందరూ కూడా యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటే రాక్షసులందరూ దానిలో ఏదంటే అది వేసి ఆ యజ్ఞాలని భగ్నం చేసి రాక్షసానందం పొందుతూ ఉంటారు. అట్లాంటి ఆనందం పొందారు అధ్యక్ష వైసీపీ నాయకులు తిరుమల లడ్డూను అపవిత్రం చేసి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని మేము దాడి చేసాము, ఆ ధర్మాన్ని మేము అపవిత్రం చేస్తున్నామని ఆ రకమైన రాక్షసానందం పొందారు వైసీపీ నాయకులు. కాబట్టి దాన్ని మీరు చాలా సీరియస్గా తీసుకొని తదుపరి ఛార్జ్ షీట్లో వీళ్ళిద్దరూ ముద్దాయిలుగా ఉంటేనే మరి భక్తులకు కూడా ఒక నమ్మకం వస్తుంది. ఎవరైతే స్వామి జోలికి వెళ్తారో వాళ్లకు కఠిన శిక్షలు ఉంటాయనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని మీ ద్వారా నేను మంత్రి గారికి మళ్ళీ విన్నవించుకుంటూ ఆ ఏకసభ్య కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో కూడా కేవలం భవిష్యత్తులో ఇట్లాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించే ఉందా, లేకపోతే ఒక విషయం చెప్పారు అధ్యక్ష, దాంట్లో కూడా అధికారుల పాత్రను కూడా నిర్ధారిస్తామని. అధికారులే కాదు అధ్యక్ష, అధికారులతో పనిచేయించిన వాళ్ళ పాత్రను కూడా నిర్ధారించే విధంగా మరి ఈ దర్యాప్తు కొనసాగాలి. ఏకసభ్య కమిషన్ రికమెండేషన్లు, ఎందుకంటే చాలా పవిత్రమైన ధార్మిక సంస్థకు భక్తుల మనోభావాలు దెబ్బతీయని వ్యక్తులను అప్పజెపితేనే ఆ పర్పస్ సర్వ్ అవుతుంది. మరి కాబట్టి ఇట్లాంటి ఒక ఉదాత్తమైన అత్యున్నతమైన వందల కోట్ల మంది భక్తుల విశ్వాసాలను చూరగొన్న దేవదేవుడి పవిత్రతను కాపాడడంలో ఈ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకూడదని మీ ద్వారా నేను విన్నవించుకుంటూ అసలు దోషులను
మరి మీరు నిర్ధారించి వాళ్ళకు శిక్షలు పడేటట్లుగా చేయకపోతే దీనికి అర్థం ఉండదని కూడా ఈ సందర్భంగా కొంత బాధతో ఉన్నా కూడా మంత్రి గారికి నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. పంచకర్ల రమేష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఏదైతే మనం చర్చ చేపట్టామో అది ఒక సున్నితమైన ఆవేదనతో బాధతో కూడిన అంశం అధ్యక్ష. ఇలాంటి సందర్భం హిందువులుగా మనం ఎవరు కోరుకొని అంశంగా నేనైతే భావిస్తా ఉన్నాను అధ్యక్ష. మనం ఎప్పుడూ కూడా మనకేదన్నా ఒక చిన్న బాధ వచ్చినా ఒక ఆవేదన కలిగినా వెంటనే మనం వెంకటేశ్వర స్వామిని కోరుకుని మొక్కుకుని ఆ దేవుడి దగ్గరికి వస్తాము, మాకు ఉపశమనం కావాలి అని చెప్పి ఈ ప్రపంచం నలుమూలలో ఉన్న హిందువులందరూ కూడా నమ్మే ఆరాధ్య దైవం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అధ్యక్ష. మరి అలాంటి స్వామి ప్రసాదమే కల్తీ అయింది అనేది ఇందాక నెహ్రూ గారు చెప్పారు. నేను రాసుకున్నా, ఫస్టే అది రాసుకున్నాను. కల్తీ అంటున్నారు కానీ అసలు నెయ్యే వాడలేదనేది అనేక సందర్భాల్లో దర్యాప్తు సంస్థలు చెప్పాయి. బయట ప్రజలు కూడా ఆవేదన చెందే అంశంగా అది మారిందన్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఇక్కడ ఒక్క అంశం అధ్యక్ష, 2019 నుంచి 24 మధ్యలో ఉన్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ హిందూ మతం పట్ల కానీ, హిందూ సాంప్రదాయాల పట్ల కానీ, హిందూ దేవాలయాల పట్ల కానీ గౌరవం కానీ నమ్మకం కానీ లేకపోబట్టే ఈ అనర్థాలు జరిగాయి అనేది నా విశ్వాసం అధ్యక్ష. ఎందుకంటే 1-2 కాదు అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలలా కూడా హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులు కానీ, దగ్గర 300 టెంపుల్స్ కూల్చివేత కానీ, రామతీర్థంలో రాముడు తల ఖండించటం కానీ, అలాగే రామతీర్థం తర్వాత అంతర్వేదిలో రథం తగలబెట్టడం దగ్గర కానీ ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు వాళ్ళు స్పందించిన తీరు హిందువుల మనోభావాలను చాలా బాధకు గురి చేసే అధ్యక్ష. ముఖ్యమంత్రి ఎవరు ఆకతాయిలు చేసిన పని, ఎవరో తాగిబోతులు చేసిన పని అన్నట్టుగా చాలా సింపుల్గా తీసేసి కనీసం వారున్న 5 సంవత్సరాల్లో కూడా జరిగిన అనర్థాల మీద ఒక్క దగ్గరే కూడా చర్యలు తీసుకోలేదన్న విషయం యథార్థం అధ్యక్ష. మరి అదే కాదు, తిరుపతి వెంకన్న మీద అనేక సందర్భాల్లో హిందూ మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమాలు అనేకం జరిగాయి అధ్యక్ష. పింక్ డైమండ్ పేరుతో వాళ్ళు చేసిన విష ప్రచారం కానీ, తిరుమలలో అన్యమత ప్రచారం కానీ, పరకామని చోరీ దొంగని దాతన చేసి, ఇది చాలా విచిత్రం అధ్యక్ష. డాలర్స్ కొట్టేసిన వ్యక్తిని దొరికిపోయిన తర్వాత, సాక్ష్యాలతో సహా దొరికిన తర్వాత వాళ్ళు అతన్ని ఆస్తులు కొని దేవుడికి ఇప్పించి దొంగను దాతన చేసి అతను ఏదో పునీతుడు అన్నట్టుగా వాళ్ళు మార్చిన విధానం కానీ, ఎస్విబిసి నిర్వీర్యం చేయటం కానీ, గోవిందరాజస్వామి బంగారం మాయం కానీ, తలనేలాల కుంభకోణం కానీ, గోవుల మరణాలపై మార్పింగ్ ఫోటోలు దుష్ప్రచారం కానీ, ఒక నాస్తికుడైన బోమాన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ చేయటం కానీ, ఇవన్నీ కూడా హిందూ వ్యతిరేక భావాలు తప్ప మరొకటి కాదు అనేది కూడా నిజం అధ్యక్ష. మరి ఇవన్నిటి మీద కూడా ఇందాక మంత్రి గారు వారి స్టేట్మెంట్లో టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయి, నెయ్యి లడ్డూలో కల్తీ నెయ్యి ఉందనే నివేదిక కరెక్టే, సిట్టు దర్యాప్తు కానీ ఇవన్నీ కూడా నివేదికలు ఇచ్చాయి, అలాగే ల్యాబ్ నివేదికలు కూడా ఉన్నాయి అని చెప్పి అన్నారు. కానీ చర్యలు ఏం తీసుకుంటున్నామనే దాని మీద ఇక్కడ ఒక సున్నితమైన అంశం మిళితమై ఉంది అధ్యక్ష. గత 10 రోజుల నుంచి ఈ సభల్లో బయట కానీ జరుగుతున్న
చర్చల్లో బయట ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే ఇన్ని జరిగాయని చెప్తున్నారు కానీ చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? అన్నీ జరిగాయి, అన్ని సాక్ష్యాలతో సహా ఉన్నాయి అంటున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఇంకా లేట్ ఎందుకు చేస్తుంది అని చెప్పి హిందువులందరూ మాట్లాడుకుంటున్నారు, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ మాట్లాడుకుంటున్నారు. అధ్యక్ష, దయచేసి మీ ద్వారా మంత్రి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, చర్యలు తొందరగా తీసుకోవాలి. జరిగింది యథార్థం, అన్ని రిపోర్ట్లు ఉన్నాయి. ఎవరో ఇద్దరు అధికారుల్ని బలి చేసి ఇద్దరు అధికారుల మీదకి నెపం నెట్టేసి ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే కోట్లాది రూపాయలు దేవుడి లడ్డూను కూడా కల్తీ చేసి డబ్బు సంపాదించాలనుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళను వెలికి తీసి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి తెలియజేస్తూ, మరి చర్యలకు డిమాండ్ చేస్తూ, ఇది 2019 నుంచి 24 మధ్యలో జరిగిన దాడులన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ నాకు మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్షుడు డాక్టర్ పార్థసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 5 minutes. ఆలయ కేంద్రంగానే హిందూ ధర్మం నడుస్తుంది అధ్యక్ష. అలాంటి గుడులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మనకు ఆలయాలు ధ్వంసమైనాయని వాటి గురించి ఎప్పుడో నవాబు పాలనలో విన్నాం. దేవుడి విగ్రహాలపై దాడులు చరిత్రలో చదివాం, అల్లాడిపోయినాం అధ్యక్ష. స్వతంత్ర భారతదేశంలో దేవాలయాలపై దాడులు ఎక్కడన్నా జరిగినాయంటే అవి ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే జరిగినాయి అధ్యక్ష. సుమారు 125 ప్రధాన దేవాలయాలపై దాడులు అధ్యక్ష. ఎన్నో చిన్న దేవాలయాలు విగ్రహాలకు సంబంధించినటువంటి ధ్వంసం అధ్యక్ష. మనము తప్పనిసరిగా కొన్ని విషయాల్ని గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష. బాధతో 2020వ సంవత్సరం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని కాల్చేశారు అధ్యక్ష. రాష్ట్రమంతా నివ్వెర్రపోయింది. 100 సంవత్సరాల రథం అధ్యక్ష. తేనె కోసం కాల్చారని ఒకవైపు, మతిలేని వాడు కాల్చాడని ఇంకోవైపున ఒకరి మీద ఒకరు వేసుకున్నారు అధ్యక్ష. హిందువులంతా కుంగిపోయారు అధ్యక్ష. అప్పుడు జరిగింది ఏమిటి? నిందితులను పట్టుకోవడం మానేసి ప్రతిపక్షాల మీద నిందలేశారు, రాజకీయాలు చేశారు అధ్యక్ష. దర్యాప్తు సిబిఐకి ఇచ్చిన ఎవరిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు, శిక్షించలేదు. ఒక్కసారి హిందువుల మనోభావాలను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. 2019లో విజయనగరం జిల్లా రామతీర్థంలో మహాపచారం జరిగింది అధ్యక్ష. శ్రీరాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేశారు. మళ్ళీ అదే జరిగింది. ఆరోపణలు, విచారణ పేరుతో నిర్లక్ష్యం, రాజకీయం, సిఐడి విచారణ, ఎటువంటి అరెస్టులు లేవు, శిక్షలు కూడా లేవు అధ్యక్ష. నెల్లూరు జిల్లా బిట్రగుంటలో వెంకటేశ్వర స్వామి రథాన్ని గాల్చారు, మళ్ళీ అదే నిర్లక్ష్యం. బెజవాడలో దుర్గమ్మ వెండి సింహాసనాలు చోరీ చేశారు, అదే నిర్లక్ష్యం. ఇలా 125 దేవాలయాలపై దాడి, విధ్వంసం కేవలం విచారణ పేరుతో కాలక్షేపం. మౌనంగా వేదనతో కసిగా హిందూ సమాజం అంతా ఏకమైంది అధ్యక్ష. దుర్మార్గపు పాలనపై కళ్ళెర్ర చేసింది. ఫలితమే 151 సీట్లున్నాయని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 సీట్లిచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఘనత ఈ ప్రజలది, హిందువులదన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఈరోజు కల్తీ నెయ్యితో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని తయారు చేశాని నిరూపించబడింది అధ్యక్ష. ఇంత ఘోర అపచారం రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా హిందువులు ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. 60 లక్షల కిలోల నెయ్యి, 20 కోట్ల లడ్డూల తయారీ, 250 కోట్ల రూపాయల కుంభకోణం మహాపాపం అధ్యక్ష. నిబంధనలను మార్చి కల్తీ నెయ్యి కొని 2022లోనే నెయ్యిలో కల్తీ ఉందని రిపోర్టు వచ్చినా కూడా వినకుండా పవిత్రమైన లడ్డూను అప్రతిష్ట పాలు చేశారు అధ్యక్ష. ఒక్కసారి
భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాల గురించి ఆలోచన చేయాలి అధ్యక్ష. మనమంతా కూడా హిందూ ధర్మానికి అపరాధం జరిగిన ప్రతిసారి ఆరోపణలు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోయడం, రాజకీయాలు చేయడం, తరువాత ఏమిటి అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ మనల్ని ప్రశ్నిస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు పత్రికల్లో, వార్తల్లో, టీవీ పెడితే కల్తీ కొవ్వుకు సంబంధించినటువంటి వార్తలు వినాలంటే సగటు హిందువు సిగ్గుతో చచ్చిపోతా ఉన్నాడు అధ్యక్ష. ఈ రోజు ప్రజలకు, హిందువులకు కావాల్సింది సరైన విచారణ, నిందితుడు ఎంత వాడైనా సరే పట్టుకోవడం, చట్టబద్ధంగా శిక్షించడం అధ్యక్ష. మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరగవు అనేటువంటి భరోసా ఇవ్వాల్సింది అధ్యక్ష. పవిత్రతను కాపాడుతామనే నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ ఆకాంక్షను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, అశేష హిందువుల వైపు నుంచి, నిరంతరం ధర్మం కోసం పనిచేసే హిందూ ధార్మిక సంస్థల వైపు నుంచి కోరుకుంటున్నాను అధ్యక్ష, నమ్ముతున్నాను అధ్యక్ష. గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను తిరుపతి పార్లమెంట్లో ఉన్నాను అధ్యక్ష. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో 2005 వరకు వాటికన్ సిటీలో ప్రపంచంలో ఎక్కువ మంది ఆ భక్తులు పోయేవాళ్ళు అధ్యక్ష. మోస్ట్ సీక్రెట్ ప్లేస్ అని. 2005 తర్వాత ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు రావటం, తిరుమల నంబర్ 1 ఇన్ ద వరల్డ్ అధ్యక్ష. ప్రపంచంలోనే ఎక్కువ భక్తులు వచ్చే ప్లేస్ ఏదంటే తిరుమల. 2005 తర్వాత కంటిన్యూస్గా నంబర్ 1 ఇన్ ద వరల్డ్. అటువంటి తిరుమలని వీళ్ళు ఎంత దుర్మార్గంగా, ఒక్క మాట చెప్తాను అధ్యక్ష. ఇదేంటంటే వైఎస్ఆర్ టీటీడీ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ కింద రాజశేఖర రెడ్డి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అక్కడున్న ఎమ్మెల్యేలు, అక్కడున్న చైర్మన్లు వాళ్ళ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్గా తయారు చేసుకొని భక్తుల మనోభావాలు దెబ్బతీశారు అధ్యక్ష. క్షమించరాని నేరం అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే, అప్పుడే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే 2004లో టీటీడీ మీద స్పెసిఫైడ్ అథారిటీ అని చెప్పేసి దానికి రెవెన్యూ సెక్రటరీ డిసి రోసేని చైర్మన్గా, అంటే టీటీడీ బోర్డు, ప్రభుత్వం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ మినిస్టర్స్, ముఖ్యమంత్రులు ఇంతమంది ఉంటే ఒక స్పెసిఫైడ్ అథారిటీ అని చెప్పేసి రాజశేఖర రెడ్డి తెచ్చాడు. మళ్ళీ భక్తులు, హిందువులు ఆందోళన చేస్తే ఉపసంహరించుకున్నాడు అధ్యక్ష. అంతకంటే ఫస్ట్ టైం ఆలయ పరిధి కేవలం 27.5 చదరపు మీటర్లుగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ 338 జీవో సెప్టెంబర్ 16, 2005 అధ్యక్ష. రాజశేఖర రెడ్డి పుణ్యం ఆయన తెచ్చాడు. 27.5 చదరపు కిలోమీటర్స్కి పరిమితం చేశాడు అధ్యక్ష. అప్పుడు కూడా భక్తులు తిరగబడ్డారు, పీఠాధిపతులు, సాధువులు అందరూ తిరగబడ్డారు. మళ్ళీ వెనక్కి వచ్చి 1996లోనే ఒక హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది, దాని ప్రకారం వెనక్కి తీసుకుంటున్నాం. మొత్తం అంటే జీవో 746 ఇచ్చినాడు. మళ్ళీ 322.68 చదరపు కిలోమీటర్ల ప్రదేశం శ్రీనివాసుడికే చెందుద్ది అని చెప్పేసి జీవో నెంబర్ 746 తెచ్చి 2007లో వెనక్కి తెచ్చుకున్నాడు అధ్యక్ష రాజశేఖర్ రెడ్డి. ఆ 1996 హైకోర్టు ఆర్డర్ని చాకుగా పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకున్నాము. ఆ మొదటి ఇచ్చిన ఆర్డర్ని 27.5 చదరపు కిలోమీటర్లే పరిమితం అని ఇచ్చిన ఆ జీవోఎంఎస్ నంబర్ 338 రద్దు చేస్తూ కొత్త జీవోని తేవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ ఇటువంటి దుర్మార్గాలు అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయినాయి అధ్యక్ష. ఇక చెప్పాల్సిన అవసరంలే. ముఖ్యమంత్రిగా ఉండి కల్తీ మద్యంతో డబ్బుల కోసం 30,000 మంది దాదాపు ప్రాణాలు పోయినాయి, లక్షల మంది ఆరోగ్యం పోగొట్టుకున్నారు, పేదోళ్ళు బతకలేని పరిస్థితి తెచ్చుకున్నారు. అన్నిటి కారణం ఎవరో తెలుసు మనకి. ఈరోజు ఆ కేసు జరుగుతుంది, దానికి ఎవరు వెనక బ్యాక్ బోన్ ఎవరు, బాస్ ఎవరు, డాన్ ఎవరు అందరికి తెలుసు. ఇక్కడ కూడా
ఈ నెయ్యిలో, కల్తీ నెయ్యిలో ఆయనకు సంబంధం లేకుండా ఆయన మనుషులు, అక్కడుండే రెడ్డి గారులు మొత్తం చేస్తుంటే వారికి తెలియకుండా ఎట్టుంటుంది? నేను ఒక మాట అంటాను. ఇప్పుడు కాళ శ్రీనివాస్ గారు చెప్పారు, మంత్రి గారు ఈరోజు చదివిన రిపోర్ట్లో అస్సలు బ్యాక్ బోన్ సంగతి ఎత్తకుండా అధికారులు, ఇంకో కొంతమంది అధికారులు ఉండారని అన్నారు తప్ప, అంటే టిటిడి చైర్మన్లు, అక్కడ పెత్తనం చేసిన ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డికి రైట్ టు లెఫ్ట్ హ్యాండ్లు, వాళ్ళని గురించే మెన్షన్ చేయకుండా. మాకు ఒకటి బాధ ఏంటంటే దిశ, మనం అధికారంలో ఉన్నాం బిట్వీన్ 2014 and 19, అరౌండ్ 18, నేను అనుకుంటాను 2018లో ఆనాడు విజయసాయిరెడ్డి ఘోరంగా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పెరట్లో పింక్ డైమండ్ ఉంది అని చెప్పేసి మాట్లాడినప్పుడు మేమందరం అనుకున్నది ఏంటంటే, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని తెచ్చి బొక్కలో వేసి రా ఇంట్లో ఎక్కడుందో పెరట్లో చూపించని చెప్పి కానీ జైలుకి పంపించుంటే ఒక భయం అనేది ఉండేది దిశ. అటువంటిది ఈరోజు నేనేమంటానంటే, ఘోరంగా వీళ్ళు చేసిన నిర్ణయాలు దిశ ఇవన్నీ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి టైంలో నిన్న ఆఖరికి ఏకసభ్య కమిషన్ మీద కూడా ఇండైరెక్ట్గా ఎవరో ఒకరిని పంపించారు. ఏమైంది? సుప్రీంకోర్టు చెక్కతో కొట్టింది. అయినా బుద్ధి వచ్చే పరిస్థితి లేదు. పరకామణి కేసులో డాలర్లు దొంగతనం చేసినోడు దొరికాడు, రాజీ చేసేసుకున్నారు. కంప్లైనెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు రైట్ గట్ట మీద. ఆత్మహత్య, అది హత్య అని చెప్పేసి. ఆఖరణ తలనీలాలు మయన్మార్లో అమ్ముకుంటుంటే ఒక ఆయన దొరికిపోయాడు. తలనీలాలు కూడా వదిలిపెట్టలే. అటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు అంతకుముందు కానీ మనం చూసాం. మాకు ఎవరికైనా ఇప్పుడు మేము వెలంగిణి మాత చర్చి బీచ్లో ఉంది, వాళ్ళు వచ్చి ఫాదర్స్ అందరూ వచ్చినారు. ఇమ్మీడియట్గా రోడ్ వేయించాం వార్ ఫుటింగ్ కింద. కశ్మూర్ దర్గా మా సొంత దేవుడిలాగా ట్రీట్ చేస్తాము. అందరూ ఒకవేళ మేము ఒక మతం కావచ్చు, ఇతర మతాలని గౌరవిస్తాము, వాళ్ళని పూజిస్తాం, దాంట్లో నో డౌట్. బట్ ఇంత ఘోరంగా ఒక హిందూ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన తిరుమల విషయంలో ఇంత దారుణాలు చేయటం, అస్సలు కల్ప్రిట్స్ ఎవరో వాళ్ళని ఇంతవరకు చర్యలు తీసుకోకుండా పోవటం ఎవరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అధ్యక్ష, ఆఖరికి ఏంటంటే బిల్ గేట్స్ 99% ఆయన ఆస్తిలో, ఆదాయంలో 99% 145 దేశాలకి పేదోళ్ళ ఆరోగ్యాల గురించి, చదువు గురించి ఖర్చు పెడుతుంటే, దాని గురించి తల్లి చెల్లి ఆస్తులు కూడా లాక్కున్న ఆయన అభిమానులు ఘోరంగా మాట్లాడుతుంటే, ఎందుకు ఇంత తెలుగోళ్ళకే చెడ్డ పేరు తెచ్చే, తెలుగు జాతికే చెడ్డ పేరు తెచ్చే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం అధ్యక్ష. అందుకని ఫైనల్గా ఇప్పుడు అందరూ మాట్లాడినారు, చాలాసేపు మొత్తం మాట్లాడారు, నేను ఎక్కువ టైం తీసుకోవట్లేదు. నేను మా అందరి డిమాండ్ ఏంటంటే, అసలు బ్యాక్గ్రౌండ్లో ఎవరుండారు, ఆ నాయకులు ఎవరు, ఈ దోపిడీదారులు ఎవరు, వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఏకసభ్య కమిషన్ ఉంది. ధైర్యంగా ఏకసభ్య కమిషన్ డెఫినెట్గా అసలు కల్ప్రిట్స్ ఎవరో, ఆ కరప్షన్ ఏందో, ఆ బ్యాక్ బోన్ ఎవరో విచారణ జరిపి వాళ్ళని శిక్షించాలని చెప్పి ప్రపంచంలో ఉండే వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడి భక్తులందరూ కోరుకుంటున్నారనే విషయాన్ని మీ ద్వారా నేను సెలవు తీసుకున్నాను అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్. నమస్కారం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సహచరులకి, సభ్యులకి, గౌరవ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ తిరుమల ఈ లడ్డు మీద జరిగిన ఈ కల్తీ ఈ డిబేట్కి సంబంధించి $68 లక్షల కిలోల నెయ్యి అని చెప్పే ఒక కల్తీ నెయ్యిని వాడారు. దీని మీద ఫస్ట్ ఇది ఎలా బయటకు వచ్చింది,
గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్ మమ్మల్ని అందరినీ పిలిచి కండక్ట్ చేసినప్పుడు ఆ రోజు ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చేసిన రిపోర్ట్ని చదివారు. వీళ్ళు గత పాలనలో ఇది కూడా జరిగింది అనేది టీటీడీ బోర్డు వారి పాలక మండలి చేసిన ఇది కూడా జరిగింది అనేది తెలియజేశారు. అంతే, అక్కడితో అయిపోయింది అధ్యక్ష. దాన్ని అంతకు మించి ముందుకు తీసుకెళ్ళాలి లేదంటే నేను అది విని నాకేమనిపించిందంటే ఇలాంటివి కూడా జరిగినాయా. ఎందుకంటే ఆల్రెడీ గతంలో తిరుపతికి తిరుమలకి పైకి అంత వెళ్ళినప్పుడు కొంత స్థానికంగా కొంత ఉన్న చెప్పింది తిరుమలలో చెప్పింది ఇవన్నీ కోరిలేట్ చేసుకొని కొంత ఆ ప్రసాదం కూడా క్వాలిటీ లేదని ఎలా చేశారు ఏంటో అనుకున్నాం. కానీ ఒక గబుక్కుని ఒకళ్ళు బ్లేమ్ చేయడం అనేది చాలా ఆలోచించి మాట్లాడుతాం. ముఖ్యంగా పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కానీ బాధ్యతగా ఉన్నాయి మా పొజిషన్లో. అలాంటిది అసలు ఈ నెయ్యిలో కల్తీ జరగలేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగినా ఇంకోటి జరిగినా ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేము. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలో నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్ట్ కూడా కలిసి ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దాంట్లో. సో ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను అధ్యక్ష. దాని మీద ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తే చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయంట. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పుడు నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరేంటి ఇలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరు ఏంటంటే అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే ఇది ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్గా చాలా ఆబ్జెక్టివ్గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్ష. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే అరే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 years మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలామంది తీసుకొచ్చారు అధ్యక్ష. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ గుర్తొచ్చి అరే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని సరిగ్గా తీసుకెళ్ళకపోయిన ఒక పశ్చాత్తాపంతో నేను ఒక దీక్ష చేశాను అధ్యక్ష. ఆ తర్వాత దాన్ని అందరూ అన్ని రకాలుగా తీసుకెళ్ళారు సార్ 3 parties. అలాగే మాకు తర్వాత మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కేశవ్ గారు మా క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చింది అసలు ఈ నెయ్యిలో నెయ్యే లేదనేది చాలా స్పష్టంగా తెలియదు. మాకేమనిపించిందంటే ఏదైనా సరే ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇన్నోవేషన్ లేకపోతే ఈ పాటికి ఒక్కొక్కరు ఒకలా ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వీళ్ళు అరాచకంలో ఇన్నోవేషన్ చేశారు. వీళ్ళు కల్తీలు కూడా అంటే మామూలుగా ఒక నెయ్యి కావాలంటే పాలలో నుంచే కాకుండా రసాయనాల నుంచి కూడా తీయచ్చు, మిగతా వాటి నుంచి కూడా తీయచ్చు అని చేసి చూపించారు. దానికి సంబంధించిన కంప్లీట్ ఈ సిబిఐకి మన ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే ఎక్కడా కూడా ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి, ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాలి. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. మీరు కూర్చోబెట్టి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ పార్టీ ఆ ప్రభుత్వం స్థాపించినప్పుడు వాళ్ళ నియమించిన పాలక మండలి వాళ్ళు చేసిన తప్పులకి సింపుల్గా ఏం చేయాలి అధ్యక్ష. ఒక ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగితే నేనేం చెప్పానంటే యూ మీన్ టు సే యూ గోయింట్ టు బ్లేమ్ ద పర్సన్ హూ హెడెడ్ ద లాస్ట్ గవర్నమెంట్ అంటే మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. My intention is always to say that who did this,
who are the perpetrators. A perpetrators is more or less they are the TTD board. Let them be accountable for that. ఎక్కడా కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు అది, ఎందుకంటే వాళ్ళు నియమించిన బోర్డు ఇది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ కూర్చోబెట్టి, ఎక్కడా కూడా సింపుల్గా ఏం చేయాలి దీక్ష, నిజంగా నేనేం చెప్పాను ఆ ఇంటర్వ్యూలో కూడా, ఆయనే తప్పు, నాకు సంబంధం లేదు, మేము పలానా టీటీడీ బోర్డు చేసింది ఇది, ఆ టీటీడీ బోర్డు మీద మీరు నిష్పక్షపాతంగా ఒక కమిటీ వేయండి, ఆ దోషులు శిక్ష పడేలా చేయండి, వాట్ ఎవర్ దాని అవుట్కమ్ ఏముంటుందో దాన్ని బయట పెట్టండి, ఇంత సింపుల్గా తేల్చేయచ్చు. వాళ్ళు వెనకెందుకు వేసుకొస్తున్నారు నాకు ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఈ రోజుకి వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కంప్లీట్గా అసలు నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారు కనుక, రసాయనాలతోటి పామ్ ఆయిల్ తోటి వీటన్నిటితో బేస్ చేసుకొని నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇట్స్ వెరీ క్లియర్ కట్, ఇట్స్ ఎవిడెంట్. ఇప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్ అవుతుంది అధ్యక్ష, మనందరం కూర్చోబెట్టి ఇంత సభా సమయాన్ని ప్రజలకు ఇవ్వాల్సింది కేవలం తిరుపతి లడ్డు గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, వాళ్ళు నిజంగా కనుక ఉప్పేసుకుని ఉంటే కల్తీ జరిగింది, దానికి తగ్గ లా ఏం కోర్స్ యాక్షన్ ఏం తీసుకోవాలో తీసేసుకుని అయిపోతుంటే దానికి ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ శిక్షగా వెళ్ళిపోతారు. అలా కాకుండా అసలు ఆ నెయ్యిలో కల్తీ లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ. అందుకని ఈ సభ ఈరోజు ఇంతమంది మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. మాకు ఏమనిపించిందంటే అధ్యక్ష, దీన్ని క్యాబినెట్ మీటింగ్లో మా దృష్టికి తీసుకొచ్చింది మీకు తెలియజేస్తున్నాను మీ ద్వారా ప్రజలకి. సిబిఐ నేతృత్వంలోని ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ నెయ్యి తయారీకి 1 లీటర్ పాలు కూడా వినియోగించలేదని చెప్పి చాలా ఖచ్చితంగా తేల్చింది. ఆ పామాయిల్లో రసాయనాలు కలిపి తయారు చేసినట్టు చెప్పింది. ఆ ఇతర రసాయనాలు ఏ మూలకాల నుంచి తయారయ్యాయో నిర్ధారణ చేసే సాంకేతికత, దానికై సంబంధించిన టెక్నాలజీ ఆ పర్టికులర్ మా వద్ద లేదనేది ఆ సిట్ తేల్చేసింది. ఈ కేసులో 36 మందిని నిందితులుగా తేల్చింది. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందన్నట్టు సిట్ తెలియజేసింది. అలాగే దీనికి ముందు ఏం జరిగిందని చూస్తే, తమకి నచ్చిన సంస్థలకి నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఒక ప్రణాళిక ప్రకారం టెండర్ నిబంధనలు సవరించారు. నెయ్యి సరఫరాకి సంస్థకి ఉండాల్సిన కనీస వార్షిక టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించారు. రోజుకి 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలన్న నిబంధనని తొలగించారు. డైరీ రంగంలో 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నియమాన్ని ఏడాది కుదించారు. రోజుకి 12 టన్నుల వెన్నెయ్య తేయాలన్న నిబంధనను కూడా 8 టన్నులుగా మార్చేశారు. అంటే ఒకరికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఇన్ని నిబంధనల్ని తూట్లు పొడిచారు. అది చేసిన తర్వాత మళ్ళీ సవరణ అనంతరం వీళ్ళు ఎంపిక చేసిన సంస్థలు 20-23 మధ్య నెయ్యి సరఫరా చేశాయి. నెయ్యి సరఫరా చేసిన సంస్థకు అందుకు కావాల్సిన కనీస అర్హతలు లేవని సిట్ ఛార్జ్ షీట్లో ఉంది. వీరు నెయ్యి సరఫరాకి ఎంచుకున్న సంస్థలు బోలేబాబా అని కానీ దానికి అనుబంధ సంస్థలు మాల్గంగా, వైష్ణవి డైరీలు 1 లీటర్ కూడా నెయ్యిని పాల నుంచి తయారు చేయాలని స్పష్టంగా చెప్పారు. ఇది 1924 మధ్య 11 కోట్ల మంది భక్తులను శ్రీవారిని దర్శించుకుంటే ఆ కాలంలో మొత్తం 48 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయం జరిగింది. దాంట్లో సుమారు 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని చెప్పి టీటీడీ రికార్డ్స్ తెలియజేస్తాం. ఆ 11 కోట్ల మందికి రసాయనాలతో నిండిన మన లడ్డూలు పంపించారు. అలాగే ఇందులో 1,00,000 లడ్డూలు కూడా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి పంపిణీ చేశారు. నేను మొన్న మన క్యాబినెట్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు పర్సనల్గా నాకు మెసేజ్లు ఏంటంటే, అమరావతి మన ఈ అయోధ్యకి పంపిన లడ్డూలు ఈ లడ్డూలు కాదు, ఇవి వేరే లడ్డూలు. అలా ఎలా తేడా చెప్తారు వీళ్ళు? దానికోసం ప్రత్యేకంగా అంటే అక్కడ నిబంధనలు ఎక్కడా కూడా మీరు నెయ్యి మేము పలానోళ్ళు కొన్నారు మాకు డీటెయిల్స్ ఇస్తా ఉన్నారు. నేను సభాముఖంగా ఎందుకు వాళ్ళకి పేర్లు ప్రస్తావించారు ఆ చెప్పిన వ్యక్తులు కానీ వీళ్ళు కానీ. నేను అడిగింది ఏంటంటే, ఓకే మీకు దాని మీద ఆధారాలు ఏమున్నాయి, మీరు ఈ లాటే పంపించారు అయోధ్యకి అనేది మీకు ఏముంటాయి? ఎక్కడ ఏం లేదు, అన్ని గాల్లో మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు ప్రత్యేకించి మేము అడుగుతుంది ఏంటంటే, దీనికి సంబంధించి కంప్లీట్ పాలక మండలి బోర్డు, టీటీడీ పాలక మండలి బోర్డు, దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని ఒక గత ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యుడైన వ్యక్తి వాళ్ళని వెనకేసుకొస్తున్నారంటే అందులో కూడా మీకు కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అందుకని సభాముఖంగా మేము అందరికీ ఏం చెప్తున్నామంటే, లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. మా ఉద్దేశం ఒకటే అధ్యక్ష,
ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే ఇందులో మనందరం కూడా ఇందాక మన గౌరవ సభ్యులు మాట్లాడతా నెల్లూరుకు సంబంధించి సోమిరెడ్డి గారు మాట్లాడతా దర్గా కానీ మన కసుమూరు దర్గా గురించి వీటన్నిటి మాట్లాడుతూ ఉంటే బేసిక్గా నేను కూడా నెల్లూరులో పెరిగాను కాబట్టి నేను అర్థం చేసుకోగలను. అది ఎక్కడా కూడా వేరే మతాలను కించపరచడం అనేది తెలియదు అది ఈ దేశం. అందుకే ఈ దేశం ఇలా ఉండేది కాదు. అలాంటి దేశం సాంప్రదాయాలని వీళ్ళు కూర్చోబెట్టి కల్తీ జరిగిందంటే వెరీ సింపుల్గా ఏం చేయాలి, అడల్ట్రేషన్ జరిగింది, మేము కూర్చోబెట్టి దీన్ని కరెక్ట్ చేసుకుని మీరు కరెక్ట్ చేయండి, మేము మీకు మద్దతు ఇస్తాం, ఇంతే చెప్పాలి అధ్యక్ష. అంతేగాని దాన్ని వెనకేసుకు వస్తున్నారు అంటే ఒకటి క్లియర్ కట్ రిపోర్ట్ ఉంది, అందులో నెయ్యి లేదనేది, అందులో రసాయనాలు ఉన్నాయని క్లియర్ కట్ చెప్పింది. ఈ రసాయనాల్లో ఏమున్నాయి అనేది అది పెరుమాళకి ఎరుగదు, ఆయనే కూర్చొని చేయాలి. దాన్ని ఒక రిపోర్ట్ ఏమో మాకు ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమో దాంట్లో ఖచ్చితంగా ఈ జంతు సంబంధించిన అవశేషాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అది ప్రాపర్ ఆథరైజ్డ్ బోర్డు. ఇప్పుడు వీళ్ళేమో కూర్చొని అది కూడా మాట్లాడలేదు. వెరీ క్లియర్ కట్ యాజ్ ఆన్ టుడే స్పెషల్ మన సిబిఐ ఇచ్చిన మన ఛార్జ్ షీట్ ప్రకారం ఆ నెయ్యి కాదు, ఇది పామాయిల్తో పాటు రసాయనాలు కలిపింది. దీన్ని కూర్చోబెట్టి వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్ళాలి. దీని నుంచి లబ్ధి పొందేది ఏం లేదు ఇక్కడ. కానీ ఇది ఏంటంటే ఇది ధర్మానికి సంబంధించిన విషయం అధ్యక్ష. ఇదే ఇష్యూ కనుక, ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే, హిందూ ధర్మానికి కాకుండా, వెంకటేశ్వర స్వామి వారికి కాకుండా ఇంకెవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులైపోయింది, ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసేవాడు. సమస్య ఏముందంటే ఇది మన ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సిందే. ఎందుకంటే ప్రతి హిందూకి బై నేచర్, మా ఇంట్లో కానీ ఎవరు ఇందాక మన సోమిరెడ్డి గారు చెప్పినట్టుగా మీరు దర్గాకి ఏదంతా చూస్తే మేము దర్గాలు చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు రొట్టెల పండుగ ఉండే దర్గా మెట్లు వెళ్ళి మేము కూర్చోబెట్టి అక్కడ ఇర్రెస్పెక్ట్ హిందూస్ ఇది ముస్లిం ఫెయిత్ అనుకోకుండా వెళ్ళి కూర్చోబెట్టి అందరూ గౌరవించి దాన్ని ఈ రోజుకి వెళ్తారు హిందువులందరూ. సో ఈ దేశ మూల సంస్కృతి మన ఇస్లాంని గౌరవించేది, క్రిస్టియానిటీని గౌరవించేది, సకల మతాల్ని గౌరవించేది. అలాంటిది హిందూ ధర్మానికి సంబంధించిన 7 కొండల వాడు కలియుగ వెంకటేశ్వరుడు. కలియుగ వెంకటేశ్వరుడు దైవం అనడానికి చాలా క్లియర్ కట్ ఉంది అది. ఎందుకంటే కలియుగంలో జరిగింది ఆయనే, దీనికి ఆధార పురుషుడు, ఆయన మూల పురుషుడు. అలాంటి ఆయనకి పెట్టే ప్రసాదానికి ఎంత అపవిత్రం చేసిన తర్వాత వీళ్ళు ఏమి కూర్చొని దాన్ని మా తప్పు లేకుండా లేదన్నట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళకి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. దీనికి ఒక్కటి బట్టి ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్, ఎవ్రీ హిందూ హ్యాస్ టు టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్, ఎవ్రీ హిందూ. ఎందుకంటే మన ఇస్లాంని మనం ఎందుకంత కూర్చోబెట్టేంత వాళ్ళు గౌరవించే విధానం చూస్తే నిజంగా మరే మనం హిందూ ధర్మాన్ని పాటిస్తే మనం గౌరవించుకోలేమో అనిపిస్తుంది మనకి. అది మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి అధ్యక్ష. వీళ్ళకి ఏముంది, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి అధ్యక్ష. హిందువుల ఓట్లు చాలా ఈజీగా ముక్కలు కులాలను చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశ్వరం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటాడు, ఈజీ వాళ్ళకి. ఈ నైజం జనాల్లో మారినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. వీళ్ళు ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు. ఇది లోపల నుంచి మనందరం కదలాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. నేను వైసీపీలో ఇప్పుడు రాని వైసీపీ నాయకులు కూడా అడుగుతున్నాను, వాళ్ళ పద్ధతిదారులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖం. మీరు ఎవరన్నా సరే రేపొద్దున్న నుంచి మీరు వెళ్ళి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు, ఆ నిలువెత్తు స్వామివారిని చూసినప్పుడు మీకు గిల్ట్ కలగకపోతే మీరు చూడండి. ఎందుకంటే ఆయన కళ్ళలోకి చూసినప్పుడు మీరు ఇన్ని తప్పులు చేసేవాళ్ళు మేము వెనకేసుకొస్తున్నామని ఎవరన్నా మాట్లాడితే ఆ పాపం వాళ్ళకే కాదు వాళ్ళకు కూడా చుట్టుకుంటుంది. ఇది ఖచ్చితంగా దీన్ని ఎక్కడో చోట దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ అయితే పట్టుకెళ్ళి దోషులకి శిక్ష పడాల్సిందే. ఎందుకంటే ఇది ఇక్కడతో ఆగకపోతే ఇది ఒక పరంపర అయిపోతుంది. అందుకని మేము ఖచ్చితంగా ఐఎమ్ కమిటెడ్ టు గెట్ దిస్, హూఆర్ ఆర్ ద పర్పెట్రేటర్, దే షుడ్ బి పనిష్డ్.
దే షుడ్ బి పనిష్డ్. అలాగే ఒక ముగింపు 2 వాక్యాలు చెప్పి నేను మాకు చెప్పి మొన్న మధ్య నేను ఆముక్తమాలి చదువుతున్నప్పుడు 218వ పద్యం దాంట్లో ఆయన చెప్పింది ప్రత్యేకించి ఆయన రాసిన ఈ అంటే దేవాలయాల మీద డబ్బుల్ని ఎలా ఉండరు అంటే రాజుకి కర్తవ్యాన్ని ఉపదేశించే పద్యం. ఆయితికానికి ఇవ్వకు మమరాలయ ముఖ్యము, అతడు అర్థతృష్ణాయుతుడై నిజోర్వియగు నష్టికి ఆ ధనమును తరల్చి రాజు ఆయతనమునకు చేర్చు మరి అట్టిది ఆపత్యము కాన ఒంటిగాడే అధికారి కావలయ ఇంచుకు తిన్నను వాడే రూపురం. మనకు తెలిసిన మహా గొప్ప పరిపాలకులు కృష్ణదేవరాయలు రాసిన అముక్తమాల్యదలోనిది ఈ పద్యం. దేవుడి సేవలో ఎలాంటి వారిని నియమించాలో రాజుకు కర్తవ్యాన్ని ఉపదేశించే పద్యం. రాజు కోసం వసూలు చేసేవాడికి దేవాలయంపై అధికారం ఇవ్వద్దు. అలాంటి వాడు డబ్బు మీద ఆశతో రాజ్యానికి వసూళ్లలో నష్టం వచ్చినప్పుడల్లా దేవుడది ధనాన్ని తరలించి రాజు ఖజానాకు చేర్చేస్తూ ఉంటాడు. అలాంటిది తప్పుడు పని కాబట్టి ఎలాంటి మమకారాలు లేని ఒంటరి వాడే ఆలయానికి అధికారిగా ఉండాలి. ఒకవేళ వాడు దేవుడి సొత్తు తిన్నప్పటికీ ఆ పాపానికి వాడే నాశనం అవుతాడు. కానీ ఆ డబ్బు తెచ్చి రాజుకి చేర్చడం వల్ల ఆ రాజ్యమే నాశనం అవుతుంది అని చెప్తుంది అధ్యక్ష పద్యం. గత ప్రభుత్వ పరిపాలన కాలంలో జరిగిందంతా అచ్చంగా ఇలాగే జరిగింది. అంటే ఇది మనందరికీ కూడా చాలా లోతుగా ఆలోచించాలి. ఇది భగవంతుడికి సంబంధించిన అది అంతమంది వెళ్ళి వాళ్ళ కర్మని అక్కడ వేస్తారు అధ్యక్ష డబ్బులుగా. ఆ కర్మని ఆ పుణ్యస్థలమే కాపాడాలి. భక్తులు తాలూకు ఆ నిత్య 7 కొండల వాడి నామస్మరణే కాపాడు తప్ప ప్రజలు చేసిన కర్మను ఎవరైతే భగవంతుడి సొమ్ముతోటి ఆడుకుంటారో భగవంతుడి డబ్బును దోచేస్తారో తరాలు కూడా లేచిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎంత మనం ఇది చాలా పుణ్యకార్యాలకు ఇవ్వాల్సింది. అందుకని వీళ్ళందరికీ కూడా ఇప్పటికైనా దీని కల్తీ జరిగింది వాళ్ళు ఒప్పుకుంటామని చెప్పి వాళ్ళు నిజానికి ఇంకా ఇబ్బంది లేకుండా ఇంక మళ్ళీ దీని గురించి మీరు ఢిల్లీకి వెళ్ళి కోర్టులు వేసే కొద్దీ మీ పాపం పెరుగుద్దే తప్ప మీ నాశనం కొంచెం ఫాస్ట్ అవుద్ది తప్ప ఇదైతే తగ్గదు. అందుకని దయచేసి అందరం ఈ ఒక్కటి అధ్యక్ష ఇంకొక మరో మాట చెప్పి మీరు ఎక్కడో చోట ఈ దేశం హిందూ దేవతల మీద హిందూ ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ యు ఆర్, వేర్ యు ఆర్, విచ్ లాంగ్వేజ్ యూ స్పీక్, ఏ భాష మీరు మాట్లాడతారు, మీరు ఏ కులస్తులో తెలియదు కానీ హిందూ ధర్మాన్ని మటుకు దాడి జరుగుతున్నప్పుడల్లా ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఖండించకపోతే మటుకు ఇలాంటి పరంపర కొనసాగుతూనే ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా పవన్ కళ్యాణ్ గారు చాలా అత్యద్భుతంగా ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా చాలా అద్భుతంగా మాట్లాడారు. అప్పుడే అయిపోయిందా అని ఫీల్ అయ్యేలాగా చేశారు. ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అధ్యక్ష, ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. వారి మనోభావాల్ని వారి ఆవేదన కూడా వారు తెలియజేశారు. ఇక్కడ ఉండే వాళ్ళే కాకుండా ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా రిపీటెడ్గా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన మొక్కుకుని తద్వారా మనం ఏ బాధ ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఆయనకు అప్పచెప్పే పరిస్థితి. అయితే దిశ 1924 చాలాసార్లు ఆవేదన చెందాం, బాధపడ్డాం. బాధపడిన తర్వాత చాలా ప్రొటెస్ట్ కూడా చేశాం. రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరుగుతూ ఉంది, దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి,
ఎవరన్నా ఎదిరించి మాట్లాడితే వాళ్ళందరి మీద విపరీతమైనటువంటి కేసులు పెట్టి హెరాస్ చేసే పరిస్థితి వచ్చింది. నేను కూడా ఒక బాధితుడిని. రాముడి తల తీసేస్తే అక్కడికి పోయి అక్కడ ఏం జరిగిందో వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలనుకుంటే తిరిగి నా మీదనే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులన్నీ చూసాం. అందుకే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని వేసుకోవాలి. అప్పుడే బిజినెస్ అంతా వాళ్ళు చేస్తారు. అది వేసిన తర్వాత రెండో సంతకం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన కోసం ఈవోని నామినేట్ చేశాను. తద్వారా దీన్ని పూర్తిగా ముందు తీసుకుపోవడం కోసం ఆ రోజు శ్యామలరావు గారిని వేశాం. ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎన్డీఏ మీటింగ్లో నాకు వచ్చిన రిపోర్ట్, ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆ రోజు ఎన్డీడీబీ ఏదైతే ఇచ్చారో ఆ రిపోర్టే నేను చెప్పాను. అక్కడి నుంచి జరిగిందంతా కూడా మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఈ యొక్క సమాచారం అంతా కూడా ఇక్కడ ఉండే సభ్యులంతా కూడా మీరే కాదు రాష్ట్రంలో ఉండే ప్రజలంతా ఆవేదనతో ఉన్నాం, ఆందోళనతో ఉన్నాం. అందరి మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. నేను కూడా 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. రేపు 28కి 50 సంవత్సరాలు అవుతుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి మా ఇంటి కుల దైవం. ఏ కష్టం ఉన్నా బాధలున్నా ఆయనకి చెప్పి ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు నేను ఒక 2 నిమిషాలు ఆయన ఫోటో పెట్టుకొని ప్రార్థన చేసి మంచి మనసునివ్వండి, మంచి పని చేయడానికి ఆశీర్వదించమని కోరుకుని అక్కడి నుంచి భారం అంతా దేవుడి పైన వేసి ఇంతవరకు పనిచేస్తూ వచ్చాను. అదే నా శక్తి. దానివల్ల నేను ముందుకు పోతున్నానని చెప్పి కూడా మరొక్కసారి మీ ద్వారా తెలియజేస్తున్నా. అందుకే అనేక సార్లు చెప్పాను, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే నన్ను కాపాడింది ఆ దేవుడు తప్ప, ఇది నాకు పునర్జన్మ తప్ప ఇంకొకటి కాదు. అలాంటి నా జీవితంలో మీరు చూస్తే ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామికి దగ్గరలో నేనున్నా. ఎంతో మా దగ్గరికి వచ్చి ఉద్యోగాలు కానీ షాపులు కానీ అక్కడ ఇంకోటి చేయాలంటే ఎప్పుడు నేను ఇల్లు కాలేదు. నేను ఇప్పటికి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నేరుగా క్యూలో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే మనం చేసేదానికి సేవ చేయాలి. ఆ సేవలో మనం ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది. మనం ముందుకు పోతున్నాం అధ్యక్ష. నేను ఆ రోజు కూడా అధ్యక్ష మనందరం గుర్తుపెట్టుకోవాలి, నేను సిద్ధాంతపరంగా పోరాడాను. తీవ్రవాదుల సమస్యలో నేనేం పెట్టుకోవాల్సిన పని లేదు. నేను ఒక సిద్ధాంతపరంగా ఇది జరగదు, దీంతో రాష్ట్రం దేశం నష్టపోతుంది కాబట్టి మీరు కూడా మెయిన్ స్ట్రీమ్ లేక రమ్మంటే వారు రాలేదనే ఉద్దేశంతో ఆ రోజు రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులపైన పోరాడాం. కడాన నా మీద వాళ్ళు ఇది చేసే పరిస్థితి వచ్చారు. నేను ఆ రోజు ఏదైతే చెప్పానో ఈరోజు తుది దశకు కూడా తీవ్రవాద సమస్య చేరే పరిస్థితి వచ్చింది. అంటే నిన్న మనం చూస్తూ ఉంటే టాప్ లీడర్స్ అందరూ కూడా సరెండర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం చొరవతో ఈ యొక్క నక్సలిజం కూడా మార్చి లోపల ఎక్కడా లేని పరిస్థితి వస్తుంది. అయితే అధ్యక్ష ఇక్కడ ఒకసారి మీరు చూడాల్సింది, రాష్ట్ర ప్రజానీకం కూడా ఇప్పుడే ఆవేదన మీరు తెలియజేశారు. అందులో ఉండే కుట్రపూరితమైనటువంటి చర్యలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక లడ్డు విషయమే నేను మాట్లాడడం లేదు. ఈ రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదు. అలాంటిది ఈరోజు ఒక లడ్డు విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో ఏం చేశారో మనం ఒకసారి ఆలోచిస్తే మనలో ఉండే ఆవేదన లేకపోతే మనం ఏం చేయాలనో బాధ్యత గుర్తొస్తుంది అధ్యక్ష. అందుకని దీంట్లో కుట్ర కోణం ఉంది. ఒక సిండికేట్గా ఏర్పడే పరిస్థితి వచ్చారు.
ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్లో చాలా వరకు ప్రూవ్ అయినాయి. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష, నేను అందుకే మహాపాపం అన్నాను. దీన్ని 59,71,000 కేజీలు ఈ యొక్క అడల్టరేషన్ జరిగింది. కల్తీ నెయ్యి వినియోగం చూస్తే 234,51,00,000 నిధులు ఖర్చు పెట్టారు. అదే కాకుండా ఆర్గనైజ్డ్ నేరంతో లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. ల్యాబ్లకు కన్నుగప్పి టెండర్లు దక్కించుకొని, అంటే లీనియంట్వి లేకపోతే ఇది జరిగేది కాదు. 19-24 మధ్యకాలంలో మీరు ఒకసారి చూస్తే 20,01,00,000 లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేశారు. అధికారులు, నిపుణులు, సిండికేట్ అంతా కలిసే ఇది జరిగింది. ఒకరు కలిసిపోయారు. దీనిపైన 23/1/2026 సిబిఐ ఛార్జ్షీట్ వేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఛార్జ్షీట్ కూడా నేను సుప్రీంకోర్టుకు మళ్ళీ ఇక్కడ కూడా 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కేసు ఏదైతే నా నోటీస్కి వచ్చినప్పుడు నేను ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని అనౌన్స్ చేశాం. ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆ రోజు మేము అందరం కూడా ఆలోచించుకొని అనౌన్స్ చేశాం. అనౌన్స్ అంటే నేను చెప్పాను, అడిగితే కూడా నేను వివరాలు చెప్పాను. అది అయిన తర్వాత దీని మీద ఒక సిట్ వేయాలని మేము ఆలోచించాం. ఇలాంటివి పునరావృతం కాకుండా చేయడానికి ఒక సిట్ వేయాలని చెప్పి ఆలోచిస్తే దానిపైన ఛాలెంజెస్ సుప్రీంకోర్టు పోవడం, సుప్రీంకోర్టు దీని మీద అధ్యయనం చేసిన తర్వాత ఇది రాజకీయ కాంట్రవర్సీ ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారులతో ఒక సిట్ ఒకటేసి సిబిఐ ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయమని ఒక సిట్ కాన్స్టిట్యూట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ రోజు పోయింది కూడా అధ్యక్ష సుప్రీంకోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళారు. వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ సిట్ అంతా ఫైనలైజ్ అయిన తర్వాత మొన్న కొన్ని రికమెండేషన్లని ఛార్జ్షీట్ వేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్లు చేశారు. అంటే ఎవరెవరు అధికారులు తప్పు చేశారో వాళ్ళందరిపైన మీరు యాక్షన్ తీసుకోండి అని వాళ్ళు మాకు ఆదేశాలు సిబిఐ రిపోర్ట్ పంపించారు. అదే సమయంలో టీటీడీ కూడా ఇందులో కొన్ని కరెక్షన్స్ చేయాలి, అవి కూడా చేయమని ఇంకోటి పంపించారు. ఆ రిపోర్ట్ టీటీడీకి పంపించాం. చాలామంది అనుకుంటున్నారు ఇక్కడ మనమే చేస్తున్నామని. కాదు, 2 విధాలుగా ఉంది. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగినటువంటి సిబిఐ ఎంక్వైరీ, ఆ ఎంక్వైరీలో సిట్ వేసి సిట్ ఫైనలైజ్ చేసినటువంటి ఒకటి టీటీడీ ఏం చేయాలి, మనం ఏం చేయాలి, సిబిఐ ఛార్జ్షీట్ వేసి కోర్టు కూడా ఫైల్ చేశారు. నిన్న కోర్టుకు వేసింది నెంబరింగ్ కాకపోయినా మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కానీ ఎవరైనా కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు అడ్వకేట్ కింద సుప్రీంకోర్టులో ఫైల్ వేశారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఇందులో నథింగ్ రాంగ్, దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, ముందుకు బొమ్మని వాళ్ళు వేసిన రిట్ని డిస్మిస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చూస్తే అధ్యక్ష ఆ సందర్భంలో నిన్న కొంతమంది నాయకుల యొక్క రిపోర్ట్లు కూడా నేను చూశాను. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు యాక్షన్ తీసుకోమని, అంటే రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. ఇది కేంద్రంలో సిబిఐ ఉంది, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్లు చేశారు అధికారులపైన యాక్షన్ తీసుకోమని. అవన్నిటిపైన యాక్షన్ తీసుకోవడానికే 1 మ్యాన్ కమిషన్ వేసి ముందుకు పోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అధ్యక్ష ఏం జరిగింది, నేను కూలంకుషంగా రాష్ట్ర ప్రజలందరికీ సిబిఐ రిపోర్ట్, మన దగ్గర ఉండే ఆధారాలు, లేకుంటే ఫారెన్సిక్ ఎవిడెన్స్ అన్నీ పెట్టుకొని ఒక బ్రాడ్గా ఇస్తున్నాం. కల్తీ కుట్ర ఏ విధంగా జరిగిందంటే 2020 జనవరి, ఫిబ్రవరి టెండర్ నిబంధనలు మార్చి కమిటీ మార్చారు. 371 నెంబర్ రెజల్యూషన్తో నాణ్యతా ప్రమాణాలన్నీ తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత దేశ మీరు చూస్తే 2022 మేలో బోలేబాబా సంస్థపై ఫిర్యాదు విచారణకు ఆదేశించారు. 2022 బీటా సియోస్టెరాల్తో నెయ్యి కల్తీ జరిగిందని CFTR
ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ 2022 ఆగస్టులో వచ్చింది. అది కూడా వచ్చిన తర్వాత ఆ బ్రీఫింగ్ టీటీడీ బోర్డు చైర్మన్కి చేస్తే దాన్ని ఆయన తొక్కిపెట్టే పరిస్థితికి వచ్చారు. 2024 కల్తీని వ్యవహారంలో పరిణామం ఎన్డీడీబీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అందులో కూడా మీరు చూస్తే అధ్యక్ష ఎన్డీడీబీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా రిపోర్ట్ చూపిస్తాను. దానిపైన ఏఆర్ డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. సిట్తో 2024 అక్టోబర్లో సిబిఐ సిట్ వేయడం, అందులో FSSAI వాళ్ళు కూడా చేర్చారు. మొత్తం కూడా ఇవన్నీ ఉన్నాయని 26 జనవరి మొన్నే 36 మంది పైన ఒక ఛార్జ్ షీట్ వేశారు. నెక్స్ట్ ఇది చూస్తే అధ్యక్ష మొత్తం ఏ విధంగా జరిగిందని చూస్తే ఇట్ ఈస్ వెరీ క్లియర్. నెయ్యి పాలు ఏమాత్రం లేని కంపెనీలు, అలాంటి కంపెనీలు కెమికల్ ఏ విధంగా తయారు చేస్తారు గాడ్ ఓన్లీ నోస్. అలాంటి కంపెనీలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 19 ఆగస్ట్ టెండర్ నిబంధనలు సడలింపు చేశారు. 250 కోట్లకు టర్న్ ఓవర్ తగ్గించారు. 4 లక్షల లీటర్ల పాల సేకరణ సామర్థ్యం కూడా తగ్గించారు. 250 కోట్లను తగ్గించారు. 4 లక్షల లీటర్లు కూడా తగ్గించారు. బోలేబాబా డైరీ మారిన ఆర్ష్ ఫ్రెష్ డైరీ, అక్కడి నుంచి ఆర్ష్ ఫ్రెష్ డైరీ ఒకటి వాళ్ళు తీసుకొని అర్హత లేదని ముందుగానే తేల్చారు. వీళ్ళు తేల్చిన తర్వాత దేశ